ఏమయ్యా మీరు సాధారణ ప్రజలు పేదోళ్ళని పట్టుకోండి. వాళ్ళ చేత బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయించండి. ఒకటి సేవింగ్సు, ఒకటి కరెంట్ అకౌంటు. ఈ ఖాతాలు, ఈ ఏటీఎం కార్డులు, ఆళ్ళ డీటెయిల్సు ఆహ్, ఏది మన ట్రాన్స్‌ఫర్‌కి సంబంధించినటువంటి ఫోను నంబర్‌లు మేమిచ్చిన దాంతోనే చేయించండి. ఇలా చేయిస్తే మీకు ఒక్కొక్క ఖాతాకో 10,000 ఇస్తాం. ఒక్కొక్క ఖాతాకో 25,000 ఇస్తాం. మీరు వాళ్ళకి 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు మీ ఇష్టం. మీరు 15,000 తీసుకోండి, మీరు తీసుకోండి అని చెప్పారు అంటే, ఆ దొంగ ఖాతాలని, ఆ దొంగ ఖాతాల వలన ఎవరినో మోసం చేయబోతున్నారని, ఆ మోసం చేసే డబ్బులు ఆ అకౌంట్‌లో వేయడం ద్వారా ఎవరి పేరుతో మనం అకౌంట్ తీస్తామో వాళ్ళందరూ నాశనం అవుతారని, వాళ్ళందరూ దొంగలవుతారని ఇది తెలీదా? సాధారణమైనోడికంటే తెలీదనుకో. చదువుకున్నోడికి తెలీదా? చదువుకున్న వాళ్ళే ఇలాంటి ఒక ముఠాగా ఏర్పడి, విలాసవంతమైన జీవితం కోసం మనలాంటి వాళ్ళని సైబర్ నేరాలు చేసే మోసగాళ్ళ బారిన పడేయడానికి సహకరించినటువంటి వ్యవహారం. అందరూ చదువుకున్నటువంటోళ్ళే కావడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటోళ్ళందరూ విజయవాడలో వెలుగు చూసినటువంటి మొన్న వ్యవహారానికి సంబంధించి విజయవాడకి చెందిన పేరపోగు దేవదాసు ఇచ్చిన కంప్లెయింట్స్ ఇటీవల సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైతే సైబర్ క్రైమ్స్‌కి సంబంధించి 3 నిందితులను అరెస్ట్ చేశారు. అది మొన్ననే చెప్పుకున్నాం. ప్రధాన నిందితుడు సూర్య స్వస్థలం పల్నాడు జిల్లా చాగల్. నరసరావుపేటలో డిగ్రీ చదివాడట. అతని ఫ్రెండ్సు వెంకటేశ్వరరావు, వేణుగోపాల్, గోపీకృష్ణ, శ్రీకాంత్ లాంటి మొత్తం 10 మంది కలిపి జట్టు కట్టారు. ఈ ముఠాలో పార్వతితో పాటు ఫిలిప్పీన్స్‌లో ఉన్న మరో మహిళ కూడా ఉందట. వీళ్ళు ఈ సూర్య అనేవాడు తొలుత గుంటూరులో ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్‌లో ఇల్లు తీసుకున్నాడట. అక్కడ పెద్దగా దందా సాగలేదట. అంటే చుట్టుపక్కల వాళ్ళతో ఎట్లా అకౌంట్లు ఓపెన్ చేద్దామంటే. దాంతో తాడేపల్లిలో చదువు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడికి మకాం మార్చి అక్కడ ఫ్లాట్ కిరాయికి తీసుకున్నాడట. ఈ క్లాస్‌మేట్స్‌తో కలిపి ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో ఉన్నటువంటి పల్లె ప్రాంతాలకు సంబంధించిన అమాయకులు 300 మందిని గుర్తించి వాళ్ళతో కరెంట్ అకౌంట్, సేవింగ్స్ ఖాతాలు తెరిపించాడు. వాటి వివరాలను చట్టవిరుద్ధ కార్యకలాపాల కోసం అని చెప్పి విదేశాల్లోని సైబర్ ముఠాల ఏజెంట్‌కి అందించాడు. కమిషన్ల రూపంలో వస్తున్న డబ్బుతో ఈళ్ళేమో విలాసంగా గడిపారు. ఏపీతో పాటు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జమ్మూ కాశ్మీర్ తదితర రాష్ట్రాల్లో వీళ్ళు అక్రమార్జన చేసి ఆ అకౌంట్ ద్వారా డబ్బులు డ్రా చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరిని అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా సంతమాగలూరు చెందిన వెంకటేశ్వర అలియాస్ బుడ్డ, గుంటూరు జిల్లా ఫిరంగపురం మండలానికి చెందిన శ్రీకాంత్‌ని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వీళ్ళని విజయవాడలోని కోర్టులో హాజరుపరిస్తే వచ్చే నెల 2 వరకు రిమాండ్ ఇచ్చారు. సూర్య క్లాస్‌మేట్ అయిన వెంకటేశ్వరరావు విజయవాడలో సొంతంగా 5 ఖాతాలు తెరిచాడట. వీటిలో 2 పొదుపు, 3 కరెంట్ ఖాతాలున్నాయి. మరికొందరితో కూడా ఖాతాలు తెరిపించాడు. సూర్య స్నేహితుడు సోదరుడైన శ్రీకాంత్ కూడా స్వయంగా ఖాతాలు తెరిచి సూర్యకి ఇచ్చాడు. వీళ్ళు ముఠా కార్యకలాపాలు కీలకంగా ఉన్నట్టు దర్యాప్తులు తేలింది. ఈ కేసులో ఇప్పటికే సూర్య, కృష్ణారెడ్డి, అతని భార్య సౌభాగ్యలక్ష్మి అరెస్ట్ అయ్యారు. బాలింత అయిన పార్వతికి పోలీసులు నోటీసులు ఇస్తే ఫిలిప్పీన్స్‌లోని మహిళ సహా 4 అరెస్ట్ కావాల్సి ఉంది. అద్దె ఖాతాల వ్యవహారంలో సూర్య గ్యాంగ్‌కి సహకరించిన ఓ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు.